Okay, good morning students. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అమ్మా. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో పార్ట్ 11 వీడియో అన్నట్టు. ఒకసారి దీనిలో క్వశ్చన్ చూడడం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అనేది అనాలిసిస్ ఆఫ్ మంత్లీ వేజెస్ paid to the workers of the two firms A and B belonging to the same industry given the following data. అంటే ఏదైతే ఉందో ఒకటే టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 2 ఫర్మ్స్ ఉన్నాయంట ఏ అండ్ బి. వాళ్ళకి సంబంధించినటువంటి వర్కర్స్కి సంబంధించినటువంటి డేటా అనేది మనకి ఇక్కడ ఇచ్చున్నారు అన్నట్టు. మరి ఇక్కడ మీరు ఏదైతే డేటాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్మ్ ఏ అండ్ ఫర్మ్ బి. ఫర్మ్ ఏలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వర్కర్స్ 500 అండ్ యావరేజ్ డైలీ వేజెస్ 186, వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేజెస్ 81. అలాగే ఫర్మ్ బికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వర్కర్స్ 600, యావరేజ్ డైలీ వేజెస్ 175, వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేజెస్ 100 అని చెప్పేసి ఇచ్చున్నారు అన్నట్టు. అయితే ఇప్పుడు మనల్ని ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? ఫస్ట్ బిట్, విచ్ ఫర్మ్ ఏ ఆర్ బి హ్యాస్ గ్రేటర్ వేరియబిలిటీ ఇన్ ఇండివిజువల్ వేజెస్. అంటే ఏదైతే ఉందో ఫర్మ్ ఏ కా ఫర్మ్ బి కా ఏదైతే ఉందో ఎక్కువ వేరియబిలిటీ ఉంది. అంటే ఏదైతే ఉందో వేరియబిలిటీ ఎక్కువ ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడుగున్నారమ్మా. అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి విచ్ ఫర్మ్ హ్యాస్ లార్జర్ వేజ్ బిల్. అంటే ఏదైతే ఉందో ఎక్కువగా లార్జర్ వేజ్ బిల్ అంటే ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఎక్కువ బిల్ ఏ కంపెనీ అనేది పే చేస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట. సరే ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూడండి, ఏదైతే ఉందో విచ్ ఫర్మ్ ఏఆర్బి హ్యాస్ గ్రేటర్ వేరియబిలిటీ ఇన్ ఇండివిజువల్ వేజెస్ అన్నారు. మరి ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్ ఏకి ఫర్మ్ బికి సంబంధించినటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సరే మరి ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ బిట్ కానీ మనం చూసినట్టయితే ఫస్ట్ బిట్ లో మనం ఫర్మ్ ఏ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫర్మ్ ఏ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసుకుందాం. ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే మనకి ఫార్ములా సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చున్నారు? వేరియన్స్ ఇచ్చున్నారు అన్నమాట 81 అని చెప్పేసి. సరే మరి రాద్దాం. వేరియన్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ వేజెస్, distribution of wages of firm A is equal to దీన్ని మనం సిగ్మా 1 స్క్వేర్ అని చెప్పేసి అనుకుందాం. సిగ్మా 1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 81. సిగ్మా 1 స్క్వేర్ కాస్త మనం 81 అంటే యాక్చువల్గా మనం సిగ్మా స్క్వేర్ అంటాము, బట్ ఏదైతే మనకి ఏ అనే ఫర్మ్ యొక్క వేరియన్స్ కాస్త సిగ్మా 1 అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుందాం అమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేజెస్ ఆఫ్ ఫర్మ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సిగ్మా 1 స్క్వేర్ అంటే మనకి ఏదైతే ఉందో దానికి రూట్ అప్లై చేయాలన్నమాట. సిగ్మా 1 కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 81 అంటే 9 అవుతుంది. రూట్ 81 అంటే 9 అన్నట్టు. ఇప్పుడు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి మీన్ అన్నమాట. యావరేజ్ డైలీ వేజెస్ అంటే మీన్ అన్నట్టు. యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ firm A that is equal to x1 bar అనుకుందాం. x1 bar is equal to 81. ఇప్పుడు దీనికి సంబంధించిన కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఫర్మ్ ఏ. ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ని కనుక అనుకున్నట్టయితే ఇక్కడ సిగ్మా 1 బై x1 bar sigma 1 by x1 bar into
100. మా సిగ్మా 1 అంటేనేమన్నా 9 అవుతుంది, డివైడెడ్ బై x1 బార్ అంటేనేమన్నా మనకి ఇక్కడ చూడమ్మా, సారీ ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ యావరేజ్ 186 అమ్మా, సారీ ఇది యావరేజ్, ఇది 186 అవుతుంది. 9/186 into 100 that is equal to 900/186. మరి 900/186 అంటే మనకి ఇది కాస్త 4.84 అవుతుందమ్మా. మరి సరే మనం ఏదైతే ఉందో చివరిలో దీన్ని ఎలా డివైడ్ చేయాలనేది కూడా చూద్దాము. ఏదైతే ఉందో మనకి ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి కోషంట్ ఆఫ్ వేరియేషన్ అనే దాన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్, ఇప్పుడు ఏదైతే ఉందో మనం సెకండ్ హెడ్డింగ్ ఫార్మ్ బి అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫార్మ్ బి అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుందాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫార్మ్ బి అని హెడ్డింగ్ పెట్టుకుందాం. ఈ ఫార్మ్ బికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనికి కూడా కోషంట్ ఆఫ్ వేరియేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేజెస్ ఆఫ్ ది ఫర్మ్ బి కాస్త మనకి 100 అని చెప్పేసి ఇచ్చినాడు. అంటే వేరియన్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేజెస్ ఆఫ్ ఫర్మ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చినారమ్మా, ఇది 100 అని చెప్పేసి ఇచ్చినారు. ఇది కాస్త ఫార్మ్ బి, సారీ ఇది ఫార్మ్ బి కాస్త 100 అని చెప్పేసి ఇచ్చినారు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మా స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్డి అని రాస్తున్నానమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది, దీనికి కాస్త మనం సిగ్మా 2 అని చెప్పేసి సిగ్మా 2 స్క్వేర్ అనేసి అనుకుందాం. సిగ్మా 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏదైతే ఉందో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వేజెస్ ఆఫ్ ఫర్మ్ బి ఇజ్ ఈక్వల్ టు సిగ్మా 2. అంటే ఏదైతే ఉందో దీనికి 100కి రూట్ అప్లై చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో స్టాండర్డ్ డీవియేషన్ కూడా రాసుకున్నామమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఫర్మ్ బికి సంబంధించినటువంటి యావరేజ్ డైలీ వేజెస్ అంటే ఏదైతే ఉందో మీన్ అన్నట్టు, అంటే ఎక్స్ బార్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ ఫర్మ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి x2 బార్ అనుకుందాం. x2 బార్ యాక్చువల్గా ఇక్కడ మనం x1 బార్ అనుకున్నాం కదా, కాబట్టి అక్కడ x2 బార్ అనుకుందాం. అది కాస్త మనకి 175. ఇప్పుడు దీని నుంచి ఏదైతే ఉందో కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఫర్మ్ బి is equal to formula sigma 2 by x2 bar into 100. మా sigma 2 అంటే ఏమన్నా 10 అయింది, డివైడెడ్ బై x2 bar అంటే ఏమన్నా 175 అయిపోయింది, ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1000 డివైడెడ్ బై 175 దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కాస్త 5.71 అవుతుంది. 5.71. దీని క్యాలిక్యులేషన్ కూడా నేను తర్వాత చెప్తాను. 5 ఈ వీడియోలో కంటిన్యూషన్ అప్పుడు దీని క్యాలిక్యులేషన్ అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఏదైతే ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉంది ఇక్కడ ఏమన్నా 4.84 వచ్చిందమ్మా, ఇది ఏమన్నా 5.71 వచ్చింది. అంటే కోషంట్ ఆఫ్ వేరియేషన్ అంటే సివి ఆఫ్ ఫర్మ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సివి ఆఫ్ ఫర్మ్ ఏ. ఫర్మ్ ఏ యొక్క కోషంట్ ఆఫ్ వేరియేషన్ కంటే అంటే ఫర్మ్ బి యొక్క కోషంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ. therefore ఏమన్నాడు మనకు అడిగింది, విచ్ ఫర్మ్ ఏఆర్బి హ్యాస్ గ్రేటర్ వేరియబిలిటీ ఇన్ ఇండివిజువల్ వేజెస్ అన్నారు. therefore చివరిలో మనకి కంక్లూజన్ అన్నమాట. therefore the firm B has greater variability in individual wages
in individual wages. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు నోట్ చేసుకున్న తర్వాత సెకండ్ బిట్ అనేది మళ్ళీ చేద్దాం. ఓకే ఓకే అమ్మా, చూడండి ఈ ప్రాబ్లంలో ఆల్రెడీ మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. సెకండ్ బిట్, విచ్ ఫర్మ్ హ్యాస్ లార్జర్ వేజ్ బిల్. అంటే మనకి 2 ఫర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్మ్ ఏ అనేది ఒకటి, ఫర్మ్ బి అనేది ఒకటి. ఫర్మ్ ఏకి ఎక్కువ వేజ్ బిల్ అంటే ఏదైతే ఉందో ఎక్కువ పే చేస్తుందా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, లేకపోతే ఫర్మ్ బి అనే ఫర్మ్ ఎక్కువ పే చేస్తుందా అని చెప్పేసి అడుగున్నారు అన్నట్టు. మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో ఫర్మ్ ఏ అనే దానిలో నెంబర్ ఆఫ్ వర్కర్స్ 500 ఉన్నారు. అండ్ యావరేజ్ గా వాళ్ళు ఒక్కొక్కరికి 186 రూపీస్ అనేది పే చేస్తున్నారు. అంటే టోటల్ గా ఫర్మ్ ఏ అనేది ఎంత పే చేస్తుంది అంటే ఏదైతే ఉందో టోటల్ వేజెస్ టు బి పెయిడ్ వచ్చేసరికి 500ని 186 తో మల్టిప్లై చేయాలి. అలాగే ఫర్మ్ బి అనేది కానీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వర్కర్స్ 600, వాళ్ళు యావరేజ్ గా ఒక్కొక్కరికి 175 రూపీస్ ఇస్తున్నారు. అంటే టోటల్ గా వాళ్ళు ఎంత ఏదైతే ఉందో టోటల్ గా వాళ్ళు ఎంత వేజెస్ పే చేస్తున్నారు అంటే 600ని మనం 175 తో పే చేయాలి. 175 తో మల్టిప్లై చేయాలి. ఏదైతే ఎక్కువ ఉంటుందో అంటే ఫర్మ్ ఏ కా ఫర్మ్ బి కా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో దట్ ఫర్మ్ విల్ పే హ్యావింగ్ లార్జర్ వేజ్ బిల్. ఓకేమా, సరే చూడండి మీకు ఇక్కడ ఏదైతే ఉందో మనకి సెకండ్ బిట్ అన్నట్టు సెకండ్ బిట్ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ బిట్ లో ఉన్నటువంటి మనం ఫస్ట్ ఫర్మ్ ఏకి కనుక్కుందాం అమ్మా. ఫర్మ్ ఏ అని హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫర్మ్ ఏకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఫర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 500. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ డైలీ వేజెస్ ఇన్ ఫర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 186. ఆల్రెడీ మనకి ఫార్ములా అన్నమాట. యావరేజ్ అంటే ఏదైతే ఉందో మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నట్టు. ఆ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో ఫార్ములా ఇక్కడ మనం రాసుకున్నట్టయితే ఫార్ములా యావరేజ్ డైలీ వేజెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వేజెస్ పెయిడ్ డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇది ఏదైతే ఉందో ఫార్ములా అన్నట్టు. ఇది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మీన్ కి ఫార్ములా మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే అమ్మా, ఇక్కడ దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే టోటల్ వేజెస్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు మన ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ యావరేజ్ డైలీ వేజెస్. ఓకే, ఇలా మనం క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఫర్మ్ ఏకి సంబంధించినటువంటి టోటల్ వేజెస్ పెయిడ్ ఇన్ ఫర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమన్నా 500, యావరేజ్ ఏమన్నా 186. అంటే 500 ఇంటూ 186 అంటే అది కాస్త ఎంత వస్తుందంటే 93,000 అవుతుంది అన్నట్టు. 93,000. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఫర్మ్ బికి కనుక్కుందాం. ఫర్మ్ బికి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్మ్ బికి ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఫర్మ్ బి. ఇక్కడ ఫర్మ్ బిలో నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది 600 అన్నట్టు. అలాగే నెక్స్ట్ యావరేజ్
daily wages in firm B. మా వీళ్ళకి యావరేజ్ ఎంత 175 అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మా ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ రాస్తున్నాను కదా, మళ్ళీ రాయట్లేదు నేను ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ఉందో టోటల్ వేజెస్ పెయిడ్ ఇన్ ఫర్మ్ బి. ఇది కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 600 ఉన్నారు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఒక్కొక్కరికి 175 అన్నట్టు. 600 into 175 అంటే 1,05,000 అవుతుంది. ఇక్కడ చూడండి మా ఫర్మ్ ఏకి ఏమన్నా టోటల్ వేజ్ బిల్ 93,000 వచ్చింది. ఫర్మ్ బికి ఏమన్నా టోటల్ వేజ్ బిల్ అనేది 1,05,000 వచ్చింది. అంటే ఈ రెండిట్లో therefore the total wage bill of total wage bill of firm B is greater than total firm bill of firm. అంటే ఏదైతే ఉందో ఇక్కడ 1,05,000 is greater than 90,000 కదమ్మా, 93,000. అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫైనల్ గా కంక్లూజన్ ఏం రాయొచ్చు, therefore the firm B has larger wage bill. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా చూడండి, మనం ఈ ప్రాబ్లం చేసినప్పుడు మధ్యలో కొన్ని క్యాలిక్యులేషన్స్ వచ్చినాయమ్మా, అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల రాయలేకపోయాను నన్ను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ వచ్చేసరికి 900 ని మనం 186తో మనం డివైడ్ చేసాం. ఇది ఎలా డివైడ్ చేయాలో చూడండి. 900 ని మనం 186తో డివైడ్ చేయాలి. 186తో డివైడ్ చేసేటప్పుడు 186 అప్రాక్సిమేట్ గా 4 టైమ్స్ వెళ్తుంది. 186 4s అన్నట్టు. 6 4s are 24, 32 plus 2 34, 4 plus 3 7, 744. అంటే ఇక్కడ 4 రాస్తాము, ఇక్కడ 744 అన్నట్టు. 10 లోంచి 4 పోతే 6 అన్నట్టు, 9 లోంచి 4 పోతే 5 అన్నట్టు, 8 లోంచి 1 పోతే 8 లోంచి 7 పోతే 1 అన్నట్టు. ఇక్కడ మనకి అవ్వట్లేదు కాబట్టి ఏదైతే ఉందో పాయింట్ పెట్టేసుకుని ఇక్కడ 0 పెట్టేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 186 అనేది మనకి 1560లో ఎన్ని టైమ్స్ వెళ్తుంది, మనకి ఏదైతే ఉందో 186 అనేది 8 టైమ్స్ వెళ్తుందమ్మా. 8 6 are 48, 64 plus 4 68, 8 plus 6 14, 1488. ఇక్కడ 14 8 8 అన్నట్టు. 10 లోంచి 8 పోతే 2, అలాగే 15 లోంచి 8 పోతే 7, ఇంకా అంతే అన్నట్టు. ఇంకా అదే పక్కన 0 పెట్టేసుకుంటాము. ఇక్కడ 8. ఇక్కడ 186 అనేది మనకి ఎన్నిసార్లు వెళ్తుంది మనం చూస్తే 186 మనకి 4 టైమ్స్ వెళ్ళట్లేదు. 186 3s అన్నట్టు. 6 3s are 18, 25, 558 అవుతుందమ్మా. 558 అన్నట్టు. 10 లోంచి 8 పోతే 2 అన్నట్టు, 11 లోంచి 5 పోతే 6 అన్నట్టు, 6 లోంచి 5 పోతే 1, 16 20 అంటే ఇక్కడ 3 రాసుకుంటాం. ఇక్కడ 186 అనేది 1620లో మనకి ఎన్ని టైమ్స్ వెళ్తుంది, 1488 మేబీ 8 టైమ్సే వెళ్తుందమ్మా. 8 టైమ్స్ అన్నట్టు. 1488. 10 లోంచి 8 పోతే 2, 11 లోంచి 8 పోతే 3, 5 లోంచి 4 పోతే 1, ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఏదైతే ఉందో 900ని మనం 186తో డివైడ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి 4.838 వచ్చింది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4.84 అని చెప్పేసి రాసుకోవచ్చు అన్నమాట. ఓకేమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 1000ని 175తో డివైడ్ చేయాలన్నాడు. 1000ని 175తో డివైడ్ చేయాలి. 1000 తీసుకున్నాము, 175లో డివైడ్ చేయాలి. 175 5s అవుతుందమ్మా. ఈ 175ని మనం 5తో మల్టిప్లై చేద్దాం. 5 5s are 25, 5 7s are 35 plus 2 37, 5 plus 3 8, 875 అంటే 875 అవుతుందమ్మా. 10 లోంచి 5 పోతే 5, 9 లోంచి 7 పోతే 2,
9 లోంచి 8 పోతే 1, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టేసుకుంటాం. ఏదైతే ఉందో 7 టైమ్స్ అన్నట్టు 175 7s, 5 7s are 35, 7 7s are 49, 52, 7 1225 అవుతుంది అన్నట్టు. అంటే 7 రాసుకుంటామమ్మా, 1225 అవుతుంది. ఇక్కడ 5 2 మళ్ళీ 0 పెట్టుకుంటాము, 175 1s అన్నట్టు 175 అవుతుంది. అంటే 5.71. therefore 1000 డివైడెడ్ బై 175 అంటే మనకి 5.71 అవుతుందమ్మా. నెక్స్ట్ అలాగే 500 ఇంటూ 186, 500 ఇంటూ మనం 186 చేసాము. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 186ని మనం 5తో మల్టిప్లై చేయాలి. 5 6 are 30, 5 8s are 43, 5 + 4 9. మరి ఇక్కడ ఏదైతే ఉందో 186ని 5తో మల్టిప్లై చేస్తే 930 వస్తుంది. పక్కన 2 zeros ఉన్నాయి కూడా, పక్కన 2 zeros పెట్టుకుంటే 93,000. అలాగే నెక్స్ట్ 600ని మనం 175తో మల్టిప్లై చేయాలి. దానికోసం నేను 175ని 6తో మల్టిప్లై చేస్తాను. 5 6 are 30, 6 7s are 42 + 3 45, 6 + 4 10, 1050. 1050 మా పక్కన 2 zeros అన్నట్టు, అంటే 1,05,000. అంటే ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ అమ్మా ఒకసారి చూసుకోండి జాగ్రత్త.